హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పావ్ బజ్జీ చేసుకోబోతున్నాం. పావ్ బజ్జీకి కావలసిన వెజిటేబుల్స్: ఆలూని తీసుకొని బాగా కడిగి దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్, కట్ చేసుకున్న ఆలు ముక్కలు కుక్కర్లో వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ని ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత టమాటాలను తీసుకొని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకడానికి సులువుగా ఉంటుంది. ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలను వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పౌడర్, పావ్ బజ్జీ మసాలా పౌడర్ మెయిన్ ఇది యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం ఉడికించిన వెజిటేబుల్స్ని మెత్తగా రుబ్బుకొని కడాయిలో పోసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసుకొని పెనం పైన పావు బన్ను పెట్టి అటు ఇటు కాల్చుకోవాలి. ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పావ్ బజ్జీ బన్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్.